సొంత కుటుంబ సభ్యులపైనే ఫోన్ ట్యాపింగ్ చేయడం నీచమైన నేరమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కేసు విచారణలో భాగంగా పిలిస్తే దానిని రాద్ధాంతం చేస్తూ హింసాత్మక నిరసనలకు పిలుస్తున్నారని మండిపడ్డారు. ఇవాళ హుస్నాబాద్లో మీడియాతో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఇందులో కక్ష సాధింపు, కుట్రపూరిత అంశాలు లేవని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. డైవర్షన్ పాలిటిక్స్ తో కక్ష సాధింపు ధోరణి అనే రాజకీయ లబ్ధి ప్రచారాన్ని మానుకోవాలన్నారు. తెలంగాణ ఏర్పాటు అనేటువంటిదే సెల్ఫ్ రెస్పెక్ట్. తెలంగాణ పోరాటమే ఆత్మ గౌరవం. అటువంటి తెలంగాణ సకల జనులు పోరాటి సాధించుకున్న తర్వాత మరి తెలంగాణ ప్రజలపైననే, తెలంగాణ రాజకీయ నాయకులపైననే, తెలంగాణ అధికారులపైననే, వారి కుటుంబ సభ్యులను సైతం వదలకుండా ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేటువంటిది అతి నీచమైన నేరం. అందుకు సంబంధించిన విచారణలో భాగంగా పిలిస్తే దాన్ని రాద్ధాంతం చేస్తూ హింసాయుతమైనటువంటి పిలుపులను ఇస్తూ మరి రాజకీయ పరమైన లబ్ధి పొందే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విచారణ జరిగితే అంత బాధపడితే మీరు కొందరి జీవితాల్లో అది రాజకీయంగా, ఆర్థికంగా, వ్యాపారకంగా, ఉద్యోగపరంగా, కుటుంబాల పరంగా వాళ్ళ సొంత ఏ రక్షణ స్వీకరైతే ఉంటుందో వాటిలోకి దొంగి చూసి మీరు ఆ డాటాను, ఆ సమాచారాన్ని దొంగిలించినటువంటి వ్యక్తులు వాటి తప్పకుండా చట్టం తరపత్రం చేసుకోబోతుంది. ఇలా కక్ష సాధింపు చర్య కానీ, కుట్రపూరితం కానీ ఏమీ లేవు. ఈరోజు వాటిని ఎదుర్కొని మీరు తప్పు చేయనట్టయితే తెలంగాణ ప్రజలకు మీరు తప్పు చేయాలని నిరూపించుకునే అవకాశం. విచారణ శిక్ష కాదు, విచారణ జరుగుతుంది. విచారణ జరిగినప్పుడు మీ నిర్దిష్టతోనే నిరూపించుకోవాలని కోరుతామని తప్ప డైవర్షన్ పార్టీ చేసి అదేదో కక్ష సాధింపు ధోరణిగా ప్రచారం చేయడం